GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ ప్రశాంతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి గారు. యా, సో అంటే ఇప్పుడు 2 days బ్యాక్ మనకి మంచిర్యాలో ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి అంటే తను ప్రేమించింది ఒక అబ్బాయిని. మేబీ పెద్దలు ఒప్పుకోలేదు, మరి ఏం సమస్య వాళ్ళిద్దరి మధ్యలో మనకు తెలియదు. తనతోనే బతకాలి అని అనుకున్నాను, లేదు ఇప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి చనిపోతానని చెప్పి రైల్వే ట్రాక్ మీద తను సూసైడ్ చేసుకుంది. దాని తర్వాత అదే తెలుసుకున్న ఆపోజిట్ పర్సన్, అదే లవర్ అనే అతను, ఆ అబ్బాయి, తను కూడా ఇంకా తను లేనప్పుడు నేను కూడా ఉండలేను అని చెప్పి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. సో ఇవి అంటే ఇలాంటి కేసెస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనము. యంగ్ జనరేషన్లో లవ్ అనేసి పెద్దలు ఒప్పుకోలేదనో, లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయనో, వాళ్ళు చనిపోవడం, లేదంటే ఆపోజిట్ పర్సన్స్ని చంపడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే నేను అనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇంకా మనకి ఫ్యూచర్ చాలా ఉంటుంది. వాళ్ళ గోల్స్ పట్ల వాళ్ళు, అంబిషన్స్ పట్ల వాళ్ళు ఫోకస్ అనేది చేయొచ్చు యాక్చువల్లీ. సో ఆ పరిస్థితి ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళు ఇంత అంటే ఆ మైండ్ సెట్ అనేది ఇంత ఇలాంటివి ఏమైనా సంఘటనలు రాగానే డిప్రెషన్ అయిపోయో, లేదంటే అంత క్షణికావేశంలో అట్లాంటి డెసిషన్స్ అనేవి ఎందుకు తీసుకుంటున్నారు అంటారు? అసలు ఎలా వెళ్ళాలి? అంటే మీరు ఒకవేళ అడ్వైస్ చేయాలి అంటే యంగ్ జనరేషన్కి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ వెళ్ళాలి అని అంటే ఎలా చెప్తారు అసలు? ఒక సైడ్ పేరెంట్స్ వాళ్ళు ఆ ఏజ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. కరెక్ట్, అవును. సో ఈ టీనేజ్ కానివ్వండి, ఇంకా టీనేజ్ దాటాక కూడా ఇలాంటి ఎమోషనల్ డెసిషన్స్కి గురవుతున్నారు. సో అక్కడ ఫ్యామిలీ అండర్స్టాండింగ్, సపోర్ట్ అది అవసరము. కరెక్ట్. యా, కానీ అవేర్నెస్ లేనప్పుడు లైక్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఇప్పుడు పేరెంట్స్ లైక్ ఏదన్నా స్టేటస్ ఫీలింగ్ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి ఇటు పేరెంట్స్ బెదిరివ్వడము అలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఎటు తోచక సూసైడ్ ఇస్ ద ఓన్లీ వే అన్నట్టు అయిపోతుంది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. నేను చెప్పేది ఏంటంటే లైక్ వీళ్ళన్నా అవేర్, చదువుకున్న పిల్లలు ఓకే, వీళ్ళన్నా అవేర్ అయి ఉండి కొంచెం ఓపిక పట్టడము. ఓకే, మేము ఇంకా సంపాదించి సెటిల్ అయ్యి కన్విన్స్ చేస్తాము పేరెంట్స్ని, ఇరుపక్షాల వాళ్ళకి అనే ఓపికన్నా ఉండాలి. ఇలా క్షణికావేశంకి లోన్ కాకుండా సో ఆ ఓపిక తెచ్చుకోవాలి అండ్ హోప్ ఉండాలి. అలాగే ఐ థింక్ దే షుడ్ హ్యావ్ అ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి, ఎవరితోనన్నా షేర్ చేసుకోవడం ఉంటేనన్నా వాళ్ళు ఆ మూమెంట్లో వాళ్ళకి ఏదన్నా ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. కరెక్ట్. ఓకే, మూవీస్లో లాగా లవర్స్ అంటే ఇట్లా నేను ఉండలేను తను లేకుండా అనే ఫీలింగ్స్లోకి వెళ్ళిపోవడం, మూవీస్ డూ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. సో అలా కాకుండా యా, దే షుడ్ బీ మెచ్యూర్డ్ టు వే వాట్ దే ఆర్ డూయింగ్. అంటే దానివల్ల ఇంపాక్ట్, లైఫ్ అనేది ప్రెషియస్, అది తెలుసుకోవాలి. లైఫ్ సూసైడ్ అటెంప్ట్తో అంతా ఎండ్ అయిపోతుంది. సో మనం జీవించే ఏదన్నా సాధించాలి అనేది తెలుసుకోవాలి వాళ్ళు. దట్స్ వాట్. అండ్ యా, ద ఈకో సిస్టమ్, మేబీ కాలేజ్లో ఉన్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఆర్ కౌన్సిలింగ్ సెషన్స్, కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉండాలి గైడ్ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్. మీరు అన్నట్టు అంటే యంగ్ జనరేషన్ దే డోంట్ కమ్ అప్ విత్ దేర్ ప్రాబ్లమ్స్ లైక్ సేయింగ్, ఒక ఇండివిజువల్ వచ్చి ఎవరు మీ దగ్గర వచ్చి చెప్పండి నాకు ఇది ఉంది అని. మీరు అన్నట్టు కాలేజెస్లో ఇఫ్ దే రన్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్ దట్ మైట్ హెల్ప్, ఐ గెస్, రైట్? సో అలాగే వాట్ ఐ ఫీల్ ఇస్ కౌన్సిలర్స్ ఉంటున్నారు కొన్ని కాలేజెస్లో. స్టిల్ ఐ థింక్ ఇన్ కౌన్సిలింగ్ ఇప్పుడు కూడా మన సొసైటీలో ఆ స్టిగ్మా ఉంది, కౌన్సిలింగ్కి వెళ్ళడము అంటే ఏదో అనుకుంటారు అనేసి. సో అలాంటప్పుడు వాట్ ఐ ఫీల్ ఇస్ కాలేజెస్ షుడ్ ఆల్సో బీ ప్రోయాక్టివ్. అంటే వాళ్ళు ఏదన్నా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడము. సో ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కొందరు రన్స్ ఆర్గనైజ్ చేస్తారు, ఇట్లా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా కూడా
వాళ్ళు ఒకటే దాంట్లో ఇలా ఉండిపోరు. సో మైండ్ డైవర్ట్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ వేరే ప్యాషన్స్ అన్నా ఉండాలి. సపోజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఆర్ వేరే ఏదైనా హాబీ పర్సూ చేస్తున్నారు, స్పోర్ట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇంకో ఒక పాత్వే ఉంటుంది, సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో వాళ్ళు అది పర్సూ చేస్తేనన్నా ఇదే ప్రపంచం అని ఉండదు. సో యూత్ని ఆ ఏజ్ అలాంటిది. సో వాళ్ళని గైడ్ చేయాలి. వాళ్ళ మైండ్ ఓపిక ఉండట్లేదు అసలు మీరు అన్నట్టు. యాక్చువల్లీ దే ఆర్ నాట్ So, రెడీ టు వెయిట్. ఐ థింక్ డైవర్ట్ చేయాలండి. నాకు మొన్న ఒక కేసు వచ్చింది. లైక్ చిన్న అమ్మాయి, లైక్ 8th or 9th క్లాస్ అనుకుంటా. సో వచ్చేసి వాళ్ళ మదర్ వచ్చేసి షీఈస్ తన ఏజ్ కన్నా ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తుందనేసి పెద్దవాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడము, లైక్ సో తేలింది ఏంటంటే దిస్ మదర్ ఇస్ అ సింగిల్ మదర్. ఓకే, అండ్ తను ఫుల్ టైం జాబ్కి వెళ్తుంది. సో ఇంటికి వచ్చేసరికి పొద్దున్నే వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో అమ్మ ఉండదు, ఎవరు ఉండరు. ఓకే, అమ్మ 7-8 o'clock వచ్చేసి అప్పుడు అలసిపోయి ఏదో తినేసి పడుకుంటారంట. సో ఈ అమ్మాయికి ఇంట్లో ఎవరు లేనప్పుడు చిల్డ్రన్ దే వాంట్ సో మచ్ అటెన్షన్. ఆ ఏజ్లో ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. అటెన్షన్ పేరెంట్స్ నుండే వాళ్ళకి పొగిడిన అటెన్షన్ ఇచ్చేది పేరెంట్స్ వల్ల వచ్చేది. సో అది లేనప్పుడు దే లుక్ ఫర్ సమ్ అవుట్ సైడ్ పీపుల్. ఆ అప్రూవల్, అటెన్షన్ గెయిన్ చేయడానికి బయట వైపు చూస్తారు డెఫినెట్లీ. సో నేను చెప్పింది ఒకటే, ఐదర్ ఇట్ మైట్ బి అ డిఫికల్ట్ సిచ్యువేషన్, మీరు జాబ్ చేంజ్ చేసుకోవాలి, ఆర్ టైమింగ్స్ డిఫరెంట్ ఉండేటట్టు జాబ్ చేయండి, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇట్స్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్, ద డిసిషన్స్ మైట్ బి డిఫికల్ట్, కానీ మీ అమ్మాయికి ఇది క్రూషియల్ ఏజ్, తనకు కావాల్సింది దొరకట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ డిసిషన్ విచ్ మే బి హార్డ్. సో వాళ్ళకి ఆ ఏజ్లో ఎవరన్నా పెద్దవాళ్ళు అవసరము. సో ఏ సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడు యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్. ఇంట్లో నుండి బిజినెస్ చేయడమో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడమో, అండ్ వాళ్ళకి అవైలబుల్గా ఉండడం పిల్లలకి. సో అదర్వైజ్ దే లుక్ అవుట్ సైడ్ ఫర్ అటెన్షన్, రికగ్నిషన్. యా, ఇది అవుతుందండి. ఓకే అండి, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.